అలాగే శ్రీశక్తి మనల్ని కూడా వచ్చి మీ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. మీ వాళ్ళందరూ మీరు పికప్ చేసుకోండి మేడం. ప్రెసిడెంట్ గారు అటు సైడ్ వాళ్ళు వస్తారు. దయచేసి అందరూ కూడా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ చేసేయండి సార్ ప్లీజ్. అదే ఉన్నాను నన్ను రాత్రి సమాచారం ఏర్పడుతుంది కదా. మన ఎల్సీ వర్కర్స్ కన్నా ప్రమాణిక మన మధ్యకి పేరు కమలపేడి గారు ఇచ్చారు. అలాగే రవీంద్ర గారు ఎటండి జరుగుతుంది. స్టేజ్ మీద ఉన్న ప్రముఖులందరూ కేక్ కటింగ్ చేస్తున్నారు. రెడ్డి గారు ఉన్నాయి కూర్చోవాలి. మిగతా వాళ్ళందరూ కూర్చోవాలి. కేక్ కటింగ్ అయిపోయింది. తర్వాత పెద్దలు వెళ్ళవలసిన వెళ్తారు కనుక ప్రమాణ స్వీకారం వస్తుంది. హెల్తీ వాకర్స్ ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ శిరస్సు సాకారంగా నిలుస్తుందో, ఎక్కడ విజ్ఞానం అందరికీ అందుబాటులో ఉంటుందో, ఎక్కడ సంకుచిత విశ్వాసాల ఇరుకుబాడలలో ప్రపంచం ముక్కలుగా విచ్ఛిన్నం కాకుండా ఉంటుందో, ఎక్కడ సత్యకత్వం నుంచి పలుకులు బయటకు వెలువడతాయో, ఎక్కడ అలుపెరిగిన పోరాటం తన ఉచ్ఛస్థితిని అందుకుంటుందో, ఎక్కడ వివేకమనే నిర్మల ప్రవాహం తుచ్చి ఆచారాల చీకటి ఎడారిలో దారి తప్పుకోదో, శాశ్వతమైన క్రియాశీల భావాలతో నీ మనసు నేను ఎక్కడికి నడిపిస్తుందో, ఓ ప్రభు అతి స్వతంత్ర స్వేచ్ఛామయ శబ్దంలోకి పయనించుటకు మానవాళిని మేలుకొరుగు. ప్రపంచ శాంతి కొరకు 1 నిమిషం మౌనం పాటించు. అలాగే వేదిక
ఆదరించిన పెద్దలు శ్రీధర్ గారు. శ్రీధర్ గారు చెప్పాలంటే మనకి టైం సరిపోతుంది, సమయం తక్కువ ఇచ్చారు కాబట్టి ఈ రోజు మనం ఇలా అందరూ ఇక్కడ ఎలా ఉన్నామంటే వారే కారణం అండి. ఈ పార్కు ఒక సుందరవనంగా తీర్చిద్ది మనందరికీ ఒక ప్లేస్ ఏర్పాటు చేశారంటే వారికి ఎన్ని జన్మలైనా మనం రుణపడి ఉండాలండి. అది ఏది కావాలంటే జిమ్ ఐటమ్ కానివ్వండి, బ్యూటిఫికేషన్ కానివ్వండి, ఏమైనా సరే సార్ ఇలా ఉంది పరిస్థితి అంటే ఆయన ఇమీడియట్గా వచ్చి ఇక్కడ కూర్చొని మొత్తం జీవీఎంసీ స్టాఫ్ని రప్పించి దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారండి. వారికి మనం ఎన్ని జన్మలైనా మనం రుణం తీసుకోలేదంటే వారికి ధన్యవాదాలు సార్ శ్రీధర్ గారు. అలాగే మా ద్వారకానాథ్ గారు, ఆయన మా మనిషి అండి, మా వాకర్ మనిషి. ఈరోజు గవర్నర్ అయ్యారంటే మా అందరికీ సంతోషం అండి. వాళ్ళ చేతుల మీదుగా మళ్ళీ 3వసారి నేను గవర్నర్ కావడం చాలా నాకు అదృష్టంగా భావిస్తున్నానండి. ప్రెసిడెంట్ అంటున్నారు బాగుందండి అధ్యక్షుడు అది సార్. అలాగే మా ఫౌండరు సార్, మా ఫౌండర్ గురించి ఏం చెప్పాలి సార్. ఇక్కడ అడివిగా ఉండేటప్పుడు ఆయన వచ్చి ఈ ప్లేస్ కనిపెట్టి ఇలా ఉంది ఇలా వెళ్తాం వస్తుంది ఏంటి ఎవరిని కలవాలంటే అప్పుడు నర రాంబాబు గారిని కలిసి నర రాంబాబు చెప్పాడు శ్రీధర్ గారు ఉంటారు వెళ్ళండి, నేను చెప్పానని చెప్పండి ఫోన్ చేయడం జరిగింది. మీ అందరూ ఎలా కలిసి కలవడం జరిగిందండి. వెంటనే శ్రీధర్ గారు మమ్మల్ని చూసి ఇమీడియట్గా మీకు ఏం కావాలో ఏం చేయాలి చెప్పండి, నేను చేస్తాను సార్. ఇది పలానా పార్క్ ఇలా ఖాళీగా ఉంది, మేము దత్తత తీసుకుంటాం, మరి మీరు సాయం ఇమీడియట్గా తీసుకోండి దానికి ఏముందని చెప్పి వారితో కలిసిన తర్వాత ఒక 40 మంది మెంబర్షిప్ ఈరోజు 360 వరకు వెళ్ళిపోయిందండి. అది మరి ఆయనకి మా ఫౌండర్ అయితే మరి ఆయన అంత అలాగే లక్ష్మణరావు గారు కానివ్వండి, మన జాకబ్ గారు, ఈ ముగ్గురే ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు వచ్చి ఈ స్థితికి తీసుకొచ్చారండి. తర్వాత మన అందరం వచ్చామండి. వారికి ధన్యవాదాలండి. అలాగే శుభా మేడం గారు డైనమిక్ లేడీ అంటారు, వారు మరి ఇంకా చెప్పక్కర్లేదు, వారి గురించి మాట్లాడాలంటే చాలా సమయం పడుతుంది మేడం. ధన్యవాదాలు మేడం. అలాగే లక్ష్మీరెడ్డి మేడం మీకు కూడా వందనాలండి, స్వాగతం అండి. అలాగే మా గవర్నర్ గారు రంగారావు గారు, ఆయన అంత సైలెంట్ మనిషి అంటే అంత కామ్గా ఫాస్ట్గా ఉన్నారు. వారికి కూడా ఎంతో సైలెంట్గా ఉండి ఎటువంటి భయం గీ లేకుండా సగం అన్నీ చేశారండి, సక్సెస్ చేశారు, చాలా సంతోషం అండి. అలాగే మా కాబోయే గవర్నరు మహేష్ గారు, నెక్స్ట్ గవర్నర్ 25-26 వారికి గారు సుస్వాగతం అండి. అలాగే మా ఎస్సీ గారు అంత బిజీగా ఎప్పుడు రారండి. మా ఎస్సీ గారు ఎప్పుడు రారు, అయినా సరే ఈరోజు వచ్చారంటే వారికి వెల్కమ్ సార్. అంతగా మీకు ధన్యవాదాలు సార్. రాజుగారు, ఆ రాజుగారే కానీ ముందు పేరు మాకు తెలియదు సార్. టీవీ అని ఎస్ఐ ఉంటాయి కదా, సూర్యనారాయణ రాజు గారు, ఎస్ఐ రాజు గారు, మా ఎస్ఐ రాజు గారు అంటాం అంతే. విజయప్రసాద్ గారు, ముఖ్య అతిథులు రవీంద్ర గారు, కమలాబేడి గారు, రంగారావు గారు, శుభా మేడం, లక్ష్మీరెడ్డి గారు, మహేష్ గారికి, పోలారావు గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి మహిళా వర్కర్స్, పెద్దవాళ్ళు, మేధావులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి విశాఖ నగరం ప్రపంచ చరిత్ర పథంలోనే ఒక ముఖ్య నగరంగా చూపించడానికి మరి మా యొక్క కౌన్సిల్ అంతా కూడా చాలా కృషి చేసింది. మరి గతంలో 9వ ర్యాంకులో ఉన్నటువంటి భారతదేశంలో మన విశాఖ నగరం 4th ర్యాంక్ వరకు తీసుకురాగలిగాం. 4th ర్యాంక్ నుంచి నెంబర్ 1 ర్యాంక్ రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఇండోర్ సిటీ ఎప్పుడు కూడా ఫస్ట్ ర్యాంక్ వస్తూ ఉంది. మరి ఇటీవల ఢిల్లీ నుంచి చాలామంది అధికారులు విశాఖపట్నం విజిట్ చేసినప్పుడు నీతి ఆయోగ్ కానీ సీనియర్ ఐఏఎస్ అధికారులందరూ కూడా నేను కలిసినప్పుడు వాళ్ళు చెప్పారు, ఇండోర్ స్టేట్ కన్నా విశాఖ నగరం చాలా నెంబర్ 1 స్థానంలో ఉంది. మంచి ప్రదేశం ఇది, సిటీని అంతా నీట్గా ఉంచుతున్నారు మీరు. మరి ఇండోర్ స్టేట్కి కొన్ని కారణాల వల్ల మేము ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్మెంట్ చేస్తున్నాం, లేదంటే అక్కడ రికమెండేషన్ లెఫ్ట్ విశాఖపట్నం నెంబర్ 1 స్టేట్గా నెంబర్ 1 ర్యాంక్లో మేము ప్రకటించవలసి ఉంది. మరి ఇండోర్ స్టేట్కి మన స్టేట్కి తేడా ఏంటంటే, మనం గతంలో ఎద్దుల బండి మీద చెత్తను తరలించేవాళ్ళం, తర్వాత తోపుడు బండి మీద చెత్త తరలించేవాళ్ళం, తర్వాత రిక్షా బండి మీద, ఇప్పుడు ఆటోలో డస్ట్బిన్స్ అనేవి డంపర్ బిన్స్ పెట్టాము పెద్దవి. ఇండోర్ స్టేట్లో ఎక్కడ కూడా డంపర్ బిన్స్ ఉండవు. మరి దానివల్ల దానికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఏదేమైనా ఈరోజు ఇటువంటి ప్లాస్టిక్ వాడకాన్ని కూడా తగ్గించి క్యాన్సర్ పేషెంట్స్ని నివారిస్తూ పేపర్ బ్యాగ్స్ని, క్లాత్ బ్యాగ్స్ మన టార్గమెంట్లు, ఓల్డ్ కళాశాల, శాంతినగర్, ఊడా లెవెల్లో అనేకమైన పార్కుల్లో ప్రతి పార్కులో వాకింగ్ ట్రాక్స్ కానీ, మరి జిమ్ ఐటమ్స్ కానీ, పిల్లలు ఆడుకునే చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంట్, దానికి లైటింగు,
ఇవన్నీ మొక్కలు కూడా బ్యూటిఫికేషన్ కొన్ని కోట్లాది రూపాయలు వెచ్చించి మరి చేస్తున్నప్పుడు హార్టికల్చర్ మొక్కలు మళ్ళీ పాడైపోతున్నప్పుడు వాళ్ళు చెప్పారు మేము వాటర్ లేక మొక్కలన్నీ పాడవుతున్నాయంటే సుమారు ₹1 కోటితో 2 బోర్వెల్స్ వాటర్ లైన్స్ కూడా ప్రతి గ్రీన్ బెల్ట్కి మొక్కలకి నీళ్ళు వచ్చేటట్టుగా మనం ఇటీవల సదుపాయాలు ఏర్పాటు చేసాం. మరి ఈ పార్క్ కూడా సుమారు 1-2 కోట్ల వరకు మళ్ళీ నిధులు శాంక్షన్ అయి ఉన్నాయి. ఈ మధ్య ఆ పనులు కూడా రన్నింగ్లో కూడా స్టార్ట్ కాలేదు. ఆ పనులు కూడా ప్రారంభిస్తామని మరి ఇక బేడీ గారు చెప్పారు. యోగా దీనికి షెడ్ అనేది నిర్మిద్దామని మరి దానికి మా అధికారులతో మాట్లాడి ప్రయత్నం చేసి అప్డేట్ మీకు ఏది విషయం అనేది తెలియజేస్తూ మరి వాకర్స్ మరి ఎప్పుడు ఏ హాస్పిటల్కి దేనికి వెళ్ళినా డాక్టర్స్ ముందు చెప్పేది మీరు తెల్లవారు వాకింగ్ చేయండి, వాక్ చేస్తే ఏ రోగం రాదని చెప్తూ ఉంటారు. మరి ఆ విధంగా మన యొక్క గ్రీన్ బెల్ట్లో మంచి వాకింగ్ క్లాస్ చేసుకొని మన కార్యవర్గం అంతా కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు నరో రాంబాబు గారు ఫోన్ చేస్తే మరి అప్పటి నుంచి కూడా ఈ యొక్క పార్కులన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. మరి నరో రాంబాబు గారు అంటే చాలామంది కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదేమో. మన స్పీకర్ గారు అయ్యన్ పత్రి గారు ఏంటారు ఆయన వీళ్ళ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు. మరి ఆ విధంగా మనం మరి ఈ సత్యనారాయణ గారు రోజు ఫైటింగ్ చేస్తూ ఉంటారు, కోపడుతూ ఉంటారు అన్ని డిపార్ట్మెంట్ మీద. నేను చెప్తున్నాను సత్యనారాయణ గారికి, మీరు కోపడకండి అని మంచిగా మాట్లాడితే మన దగ్గరికి వస్తారు, పని చేస్తారు. ఈ సత్యనారాయణ ఫోన్ చేసి మీరు వెళ్ళవండి రావని అంటారు. బాబు ఆయన కోపం ఉన్నాడు, మంచోడు, నవ్వుతూ మాట్లాడినాడు, ఎప్పుడు ఇదిగా ఉంటాడు, మన కోపం ఉన్నా కూడా లోపల మనసు మంచిది అని అధికారులు మా అధికారులు అందరూ ఫోన్ నెంబర్లు ఈయనకి ఇచ్చి ఈ నెంబర్లు ఆయనకి ఇచ్చి ఈ ఫోటో కూడా పెట్టా. ఈ సత్యనారాయణ ఈయన మరి ఈయన ఏం చెప్పినా కూడా చెయ్యండి, ఆయన చెప్తే నేను చెప్పినట్టని అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మరి యొక్క మన వాటిని మన ప్రాంతాన్ని విశాఖ నగరాన్ని మనందరం కూడా ప్రేమించి మరి రవీంద్ర గారు ఈరోజు ఆరోగ్యం బాగోకపోయినా కూడా మన దగ్గరికి వచ్చి ఇంతసేపు స్పెండ్ చేయడం మరి చాలా అభినందనీయం. మరి తలకు సలహాలు సూచనలు సేవలు మనం తీసుకొని ఈ యొక్క యానివర్సరీలు మరిన్ని జరుపుకోవాలని. చాలామంది రిటైర్మెంట్ లైఫ్ పిల్లల దగ్గర లేకపోతే ఏ ఫారెన్లోనో కంట్రీస్లో లేకపోతే కాశీలోనో రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు. కానీ మనం వాకింగ్ ట్రాక్స్లోని ఈ గ్రీన్ బెల్ట్లోని ఒక రిటైర్మెంట్ లైఫ్ అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నాం. లైఫ్ టైం మనందరం కూడా ఒక వాకింగ్ ట్రాక్స్ని మరి మనం అభివృద్ధి చేసుకుంటూ ఇక్కడే కాలక్షేపం చేయాలని, ఎప్పుడు ఏది అవసరం ఉన్నా కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా మహిళలు ఎక్కువ సంఖ్యలో వివిధ పార్కుల్లో వివిధ వాకర్స్ కార్యవర్గాలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకున్నాం. ఇది ఎవరు గొప్ప కాదు, ప్రతి ఒక్కరు కూడా సహకారం అందరూ కూడా మన ఎస్పీలో కూడా ఉండేవారు. ఇప్పుడు ఆ స్త్రీ సెక్షన్ పెట్టగానే దాన్ని కూడా బాగా లేడీస్ అందరూ కూడా స్ట్రెంథన్ చేయవలసిందిగా కోరుకుంటూ చాలా మంది వచ్చారు. అదేవిధంగా మన రంగారావు గారు ఇమ్మీడియట్ పార్టీ గవర్నర్ రంగారావు గారు చాలా మంచి వ్యక్తి. మనం అంటే మన హెల్త్ వర్కర్స్ అంటే చాలా అభిమానం. మన మహేష్ కొత్తగా మన దగ్గరికి వచ్చి మన దగ్గర మెంబరే. మన గొప్పతనం ఏంటంటే మన మెంబర్లు అయ్యారు అందరూ. అదేవిధంగా మహేష్ డీపీ, ఇప్పుడు నాగేశ్వరరావు డైనమిక్ ప్రెసిడెంట్ 2 సంవత్సరాలు అయింది, మళ్ళీ 3 సంవత్సరాలు ఆయనకి ఇవ్వాలన్న దీనికి వచ్చి ఆయనకి ఇవ్వడం జరిగింది. జేఎన్ శ్రీధర్ గారి గురించి ఎంత చెప్పినా తప్పే. స్టార్టింగ్ మన క్లబ్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి కూడా మనం ఫస్ట్ జేఎన్ శ్రీధర్ గారి దగ్గరికి వెళ్ళాం. మన నర్ర అంబాబు గారు చెప్పారు, అక్కడికి వెళ్ళమని ఫోన్ చేశారు కదండి. మానసాలలో పిక్నిక్ పెట్టినట్టు చెప్పారు. అదేవిధంగా మన క్లబ్ ఆవిర్భావంలో పూర్తి సహకారం చేసిన మా ద్వారకానాథ్ గారు మెయిన్ కౌంటర్లో ఆయన ఒకడు. మన రవీంద్ర మా చిన్ననాటి స్నేహితుడు, మీ ఇద్దరు న్యూ కాలనీలో ఉండేవాళ్ళం. అలాంటి రవీంద్రకు వాగలేకపోయినా సరే వచ్చి తీరాలని డిమాండ్ పెడితే ఆయన వచ్చారు. మరి కమలపేడి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మనకు చీఫ్ ప్యాటర్న్ మెంబర్ మన క్లబ్కి ఆయన కూడా మన క్లబ్ మెంబర్ కూడా. చాలా సంతోషం సార్ కమలపేడి గారు. ఎప్పుడు ఏ కార్యక్రమం అయినా సరే ఆయన ముందుంటాడు. ఇక ముందు కూడా చేదోడు వాదోడుగా మా హెల్త్ వర్కర్స్ చేదోడు వాదుగా ఉండాలని మరి మా అందరి తరఫుని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను వచ్చానంటే 2 మాటల మీద. ఒకటి క్లబ్ పేరు హెల్తీ వాకర్స్. ఇట్స్ ఎ వెరీ మోటివేటింగ్ నేమ్ ఫర్ ఎ క్లబ్.
మీరు మా దగ్గర చేరండి, మీరు హెల్తీగా అవుతారని ఒక మంచి మెసేజ్ కన్వే చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ ఉన్న మెంబర్స్ కూడా ద గుడ్ ఎఫెక్షన్ రిలేషన్షిప్. నాకు ఇంటికి వచ్చి మీరు ఎలాగైనా రావాలంటే ఆ రోజు ఇన్ఫాక్ట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు స్టాండ్ నియర్ మై సోఫా ఆల్సో. కానీ వీళ్ళతో మాట్లాడే 3 రోజులు కొంచెం ఎనర్జీ వచ్చింది. ఈ హెల్దీ వాటర్ యొక్క పాజిటివ్ వైబ్స్ వస్తే నాకు అందుకే రాగలిసాను. సో ఐ రియల్లీ థ్యాంక్ ది ప్రెసిడెంట్ and all his committee members for the love and affection which they're always been showing to us. ఇందాక ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు, సార్ మనం స్టార్ట్ అవడం 30 మందితో 10 మంది స్టార్ట్ అవ్వడం, ఈరోజు 400 మంది అయ్యారని. 400 మంది ఉన్న కాలనీలో హెల్దీగా ఉండడానికి ముందుకు వచ్చారు అంటే ఇంకా ఎంతమంది ఉండిపోయారు హెల్తీగా ఉండకుండా? ఎంత పొటెన్షియల్ ఉంది క్లబ్కి. ప్రతి మన వాకర్స్ చేయడానికి బతిమలాడక్కర్లేదు, కన్విన్స్ చేయక్కర్లేదు, ఇన్ఫ్లుయెన్స్ చూపించక్కర్లేదు, ఎవరితో చెప్పించాల్సిన అవసరం లేదు. వాళ్ళంటే మనకి ఇష్టం ఉంది కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మా హెల్తీ వాకర్స్లో జాయిన్ అవ్వండి. ఆ ఒక్క మాట చాలండి. ఈ క్లబ్ శ్రీధర్ గారు ప్రతి వాళ్ళు వస్తారు, చీఫ్ గెస్ట్ కింద గెస్ట్ ఆఫ్ ఆనర్ తరఫున వస్తారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు, మళ్ళీ కనిపించరు. మళ్ళీ ఎప్పుడో వస్తారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు. కానీ శ్రీధర్ గారు మాత్రం దీన్ని ఒక బిడ్డలాగా అడాప్ట్ చేశారు. ఒక బిడ్డలాగా అడాప్ట్ చేశారు హెల్తీ వాకర్స్ని. నేను ఇంకొక రీజన్ ఏంటంటే శ్రీధర్ గారు వస్తారు, మనం వెళ్ళకపోతే మళ్ళీ బాగోదు, చాలా మీటింగ్లు అయితే కూర్చున్నాను. ఆయన ప్రతి మాట, ప్రతి ప్రామిస్ ఆ వాల్యూ ఎడిషన్ టు దిస్ క్లబ్. ఉత్తినే వచ్చి ఉత్తినే వెళ్ళిపోరు. నేను బాత్రూమ్లు కట్టిస్తాను, నేను లేకపోతే సెక్యూరిటీ రూమ్ పెడతాను, లేకపోతే జిమ్ పెడతాను, ప్రతిసారి ఏదో చెప్తున్నారు. ఆయన ఎన్నిసార్లు పిలిస్తే అంత బాగా గ్రో అయిపోతుంది క్లబ్. మనం ఏం చేయగల శ్రీధర్ గారు చూస్తుంటారు. ఎందుకంటే ఎప్పుడు నువ్వు ఏ పని చేసినా నేను డూ ఇట్ హోల్ హార్టెడ్లీ. నేను ఎప్పుడు వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఒకటే మెసేజ్ కన్వే చేశాను, ప్లెజర్ నాట్ ప్రెషర్. ఇప్పుడు ఈరోజు నేను మీటింగ్ వచ్చినా నాకు కొంచెం ఒంట్లో బాగాలేకపోయినా ఇది ప్రెషర్ కాదు, ఇది ప్లెజరే. ఎందుకంటే ప్లెజర్ మీ అందరినీ చూస్తున్నాను. అండ్ ఎవ్రీ వన్ హెల్దీ ఎల్డర్లీ పీపుల్ ఆర్ దేర్. అండ్ ద బెస్ట్ బ్లెస్సింగ్ వాట్ యూ కెన్ గెట్ ఫ్రమ్ ఎల్డర్లీ పీపుల్. అండ్ ఎవ్రీ వన్ ఆర్ వెరీ స్ట్రాంగ్. సో ఐ ఫెల్ నాకు ఏదో ప్రాబ్లం వచ్చింది, నేను స్ట్రాంగ్గా ఉండకూడదు. ప్రాబ్లం వస్తే డౌన్ అయిపోవాలా, మన యాటిట్యూడ్ వీక్ అయిపోవాలా. సో నో ప్రాబ్లం ఇస్ అ ప్రాబ్లం అన్లెస్ అంటిల్ వి టేక్ ఇట్ యాజ్ అ ప్రాబ్లం. ప్రాబ్లం ఏది కాదండి, ప్రాబ్లం మనలోనే ఉంది. మనం ప్రాబ్లం అనుకుంటే నెగిటివ్ వైబ్, ఏమీ అవ్వలేదు అనుకుంటే పాజిటివ్ వైబ్. సో హెల్దీ వాకర్స్ ఎప్పుడు, ఎందుకంటే ఈ నేమ్ ఆఫ్ హెల్దీ వాకర్స్ ఇస్ కన్వింగ్ అ వెరీ గుడ్ మెసేజ్. అండ్ లొకేషన్ అంటారా, మీరు ఇక్కడ 9 గంటలకు వచ్చినా, 10కి వచ్చినా, 10కి వచ్చినా, 6కి వచ్చినా చాలా లైవ్లీగా ఉంటుంది. మనం ఒక్కలే కాదు, లేచి నడుస్తున్నట్టు కాదు, 3 మంది పరిగెత్తున్నారు అనిపిస్తారు. అంతమంది పరిగెత్తుంటే మన నడలేమా? కనీసం మన హెల్త్ గురించి మన నడలేమా? అలాంటి గుడ్ మెసేజ్ ఇట్స్ ఆల్వేస్ బీన్ కన్వేయింగ్. అండ్ అదేవిధంగా మరి వాకర్స్లో చేస్తే పీపుల్ డైనమిక్ ఎలాగ అవుతారు, ఎలాగ ప్రొయాక్టివ్ అవుతారు. మన ద్వారకా నాయుడు గారంట ముందు మేడం యాక్టివ్గా ఉన్నప్పుడు కిటికీలో చూసేవారంట. ఓహో మేడం గురించి అందరూ వచ్చారు, ఏదో ఆవిడ బాల్ ఆడితే మన వాళ్ళు మంది బ్యాంక్కి వెళ్ళిపోవాలని చెప్పి పరిగెత్తిస్తారు. అలాంటి ఆయన వైఫ్ని చూసి మోటివేట్ అయ్యి వాకర్స్తో పెద్ద ఎక్సైట్ అయిపోయారు. For every successful man there is a woman behind అన్నట్టు that is the best example what we can quote here. So
అలాంటి మూమెంట్ ఇది. ఈ మూమెంట్లోనే ఒక ప్రెసిడెంటా, సెక్రటరీయా, ట్రెజరరా, లేకపోతే మనం ఏంటన్నది కాదండి. మనం మెంటలీ ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తాయో. సుభా గారు గవర్నర్ కింద చేసినప్పుడు నాకు అందుకే కాళ్ళ నొప్పులు వచ్చి వాళ్ళ వెనకాల పరిగెత్తలేక, ఆవిడ వెనకాల పరిగెత్తలేక నాకు కాళ్ళ నొప్పులు వచ్చాయి అంతే. సో అలాంటి లేడీ అందరూ సర్వీస్కి ఫిట్ అవ్వరండి. కొంతమంది మెంబర్స్ కింద నుండి మోటివేట్ చేస్తారు, కొంతమంది రెస్పాన్సిబుల్ పొజిషన్ తీసుకొని చేస్తారు. సో అలాంటి డైనమిక్ పర్సనాలిటీస్ మన వాకర్స్ ఐడెంటిఫై చేసి వాడిని లీడర్షిప్ ఇస్తున్నారు. కాబట్టి సుభా గారు ఇంకా మంచి ఆపర్చునిటీస్ తీసుకోవాలి. ఎందుకంటే ఆపర్చునిటీ అనేది రాదని మనం లాక్కోవాలి. ఎవడు పిలిచి మనకు ఆపర్చునిటీ ఇప్పుడు అవకాశం ఎవరెవరో అవకాశం లాక్కొని మన సీజన్లో పనిచేస్తే దెన్ యూ ప్రూవ్ దట్ యు ఆర్ రైట్ సర్వీస్ మ్యాన్. సో అలాంటి మంచి అవకాశాలు మన సుభా గారికి, లక్ష్మి గారు ఆవిడ సూపర్ డైనమిక్, ఆవిడ క్యాటలిస్ట్. సుభా గారు సుబ్రహ్మణ్యం గారు ఆవిడ చూసి యూ రెస్పెక్ట్. ఇప్పుడు అసలే ఉమెన్ ఎంపవర్మెంట్కి కోఆర్డినేటర్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్. నేను అంటాను ఉమెన్ ఆర్ ఆల్రెడీ ఎంపవర్డ్. ఉమెన్ ఎంపవర్ అయిపోయారు, మెన్నే ఎంపవర్ అవ్వాలి. మనం ఎంపవర్మెంట్ అని మనం పరిగెత్తున్నారు లేడీస్ ఎంపవర్ని, కానీ వాళ్ళు ఇలా చూస్తున్నారు. మీరు ఎప్పుడు ఎంపవర్ అవుతారు, మీకు ఎప్పుడు జ్ఞానం వస్తుందని. అయితే ఎందుకంటే ఐటీ బాగా పెరిగింది. ఐటీలో కావాల్సింది పేషెన్స్. మన మొగాలో ఆ పేషెన్స్ ఉంది, కానీ ఆడవాళ్ళంత పేషెన్స్ లేకపోవచ్చేమో అని అనుకుంటున్నాను. నన్ను నేను ఉదాహరణ కింద పెట్టుకొని, ఎవరిని మీ మొగాళ్ళు ఎవరిని కాదండి. సో ఒక ఐటీ కంపెనీ ఇంత మంచి శాలరీస్ ఇస్తున్నారు అంటే దే వాంటెడ్ మ్యాక్సిమం అవుట్పుట్ ఆఫ్ ద ఎంప్లాయీ. మగవాళ్ళ ఆడవాళ్ళని చూడు. సో ఆడవాళ్ళ వల్ల అవుట్పుట్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఉమెన్ విల్ బి గివెన్ మోర్ అండ్ మోర్ ఆపర్చునిటీస్. నేను ఇక్కడ చెప్పొచ్చేది మీ అందరికీ, బికాజ్ ఐ రన్ అ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ప్లే స్కూల్ టు రీసెర్చ్ లెవెల్ అండ్ ఐ రన్ అబౌట్ 4 మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్ అండి. మీ పిల్లల్ని బాగా చదివించండి. ఆస్తులు వేస్ట్ ఈ రోజుల్లో. ఎంత ఇస్తామండి? 1 కోటి రూపాయలు ఇస్తే 10 కోట్లు ఇస్తాం, 100 కోట్లు ఇస్తాం. ఎంత చెట్టుకి అంత గాలిలాగా ఖర్చు పెట్టండి, అది అలా వెళ్ళిపోతుంది. అదే కానీ బాగా చదివిస్తే, నా ఫ్రెండ్ మొన్న కొడుకు సేల్స్ ఫోర్స్ అని ఒక పెద్ద కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఆ సేల్స్ ఫోర్స్ కంపెనీలో వాడు చేరిన 20 రోజులకి మా ఫ్రెండ్కి ఒంట్లో బాగాలేకపోయి బెంగళూరు. కంపెనీ చేరిన 20 రోజుల్లో నా ఫ్రెండ్కి కొడుకు ఉద్యోగం చేస్తున్నాడని 30 లక్షలు ఖర్చు పెట్టిందండి ఆయన మీద. అరే 20 రోజులు ఎందుకైనా చేరి ఎందుకు ఖర్చు పెట్టారనుకుంటాం కదా, కానీ కంపెనీ వెనక్కి చూడలేదు. 30 లక్షలు ఖర్చు పెట్టింది ఆయన మీద, నా ఫ్రెండ్ కూడా. ఆయన బతికి మళ్ళీ మామూలుగా అయ్యాడు. అలాంటి కంపెనీస్ ఈ రోజుల్లో వస్తున్నాయి. అందుకే మనం అన్నిటికంటే ఫోకస్ చేయవలసింది ఎడ్యుకేషన్ అండ్ గివ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ పాసిబుల్. మా యోగా మాస్టర్ నాకు చెప్పిన ఆయన SRMలోనే కొడుకుని సంవత్సరం 3 లక్షలు ఫీజు అయితే జాయిన్ చేశారు. ఆ అబ్బాయి అందరూ తిట్టారంటే ఎందుకని ఇది డబ్బులు లేవు, అంత ఎక్కువ ఖర్చు అని. ఈరోజు నిన్న నాకు యోగాలో చెప్పారు మా కొడుక్కి 50 లక్షలు ప్యాకేజ్ వచ్చిందండి. 3 లక్షలు ఎక్కడ, 50 లక్షలు ఎక్కడండి? సో నేను అలా మాట్లాడుతుంటే మీకు బోర్ పడేస్తుంది. థ్యాంక్ యూ ఆల్ సార్, అండ్ ఐ రియల్లీ థ్యాంక్ ఆల్ ద ప్రెసిడెంట్, ద కమిటీ మెంబర్స్ అండ్ ఆల్ ద వాకర్స్ who attended today and the ladies especially.
అండ్ ఐ రియల్లీ థ్యాంక్ ఫర్ ద లవ్ అండ్ అఫెక్షన్. నన్ను ఎంత అఫెక్షనేట్గా పిలిచి ఈరోజు మీ అందరి దగ్గర ఉంచినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ ఎవ్రీ వన్ విత్ ఆల్ గుడ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ. ఫస్ట్ అభిప్రాయం ఫస్ట్ ఏమంది చెప్పలేదు. దాన్ని మంచి పేరు పెట్టారు, హెల్తీ వాకర్స్ అంటే. నిజంగా చెప్పవలసింది, మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే 1 ఇయర్లో నష్టమే. అంతేకాదు ఏ దుకాణం పెడితే 2వ సంవత్సరం ఏదో డబ్బు చేసుకుంటాను ఉంటుంది, 3వ సంవత్సరం చిన్న ప్రాఫిట్లో ఉంటుంది. కానీ మీరు మొదటి సంవత్సరం ప్రాఫిట్లో ఉన్నారు. ఏంటి దుకాణం మీది? మీ సేల్స్ కూడా ఫస్ట్ టైం డబల్ అయిపోయి, సెకండ్ టైం మోర్ దెన్ డబల్, థర్డ్ టైం 3 టైమ్స్ అయిపోయింది. అంటే ఏంటి? 100, 200, 300, 350 అంటే ఏంటి మెంబర్షిప్? 400 టార్గెట్ అంటే ఏంటి? మీ ఎంత మెంబర్స్ ఉంది కదా. నిజంగా ఈ హెల్తీ వాకర్స్ అంటే నాకు ఎందుకు ఇష్టం, ఎందుకు మెంబర్ అయ్యామంటే నాకు మనసులో ఈ మిమ్మల్ని చూసేసి చాలా ఆనందం పుట్టింది. మన నాటలో ఉంది, కానీ మీ దగ్గర వచ్చేసరికి నాకు చాలా సంతోషం కలుగుతుంది. అందుకోసం హెల్తీ వాకర్ అంటే నాకు ఎంత ఇష్టం అంటే మీరు అందరూ తెలుసుకోండి. మీరు మా ఇంటికి వస్తాం, మేము మీ ఇంటికి వస్తాం, కానీ హెల్తీ వాకర్ అంటే మాత్రం ఇప్పుడు మర్చిపోండి. ఇప్పుడు మా శ్రీధర్ గారు కూర్చొని ఒకసారి ఇది వచ్చిందో మాట్లాడుతాను అండి. ఈ అంత సమస్య పార్క్ మీది, మీరు చూస్తే కానీ ఇది అవదు. వాళ్ళది చిన్న కోరిక ఉంది, చిన్న యోగా సైడ్ కట్టాలండి. సార్ చెప్పారు మీకు సార్ నేను అడుగుతాను సార్, మీరు పర్మిషన్ ఏమంటే డబ్బులు నేను పెడతాను. నేను పర్మిషన్ ఇచ్చాను సార్. మా విజయం ఉన్నారు, మా చూసుకోండి. రెండో విషయం ఏమిటంటే ఇక్కడ ఇంకా ఒక్క క్వశ్చన్ మీకు చెప్తానండి. మన వైజాగ్లోనే వాకర్స్ లాగే ఎథ్లెటిక్స్, మాస్టర్ ఎథ్లెటిక్స్ ఉన్నారు. 250 మంది మురళీని క్లబ్లో ప్రాక్టీస్ చేస్తారు. మొన్న అలవరి వెళ్ళారు, 22 స్టేట్లు 1200 మంది వచ్చారు. అక్కడే 1200 మందికి మనం 33, 44 మెడల్స్ తెచ్చారు. గోల్డ్ 13, సిల్వర్ 16, బ్రాంజ్ 14, 43 మెడల్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. అయితే వాళ్ళని కూడా కొద్దిగా మీరు కలిపెట్లు ఉండాలి సార్. ఎందుకంటే మీ బెడ్లే అంత మీ పిల్లలే. అథ్లెటిక్స్ అంటే మీరు ఒక్క మేట్ పాస్లో ఉన్నారంటే మీరు కొద్దిగా చూడాలి వాళ్ళు. నేను ఈరోజు చీఫ్ కోఆర్డినేటర్ నాకు ఆ బాధ్యత ఇచ్చారు సార్. ఆ 2 మాత్రం మీరు కానీ ఇది పర్మిషన్ దొరకడానికి వాళ్ళు చూడండి. ఇంకా ఏంటి వాకర్స్ క్లబ్ కోసం అయితే నేను ఎందుకు ద్వారకాకి చెప్పాను. ద్వారకా నేను ఎక్కువసేపు మాట్లాడు, కొద్దిగా మాట్లాడి 2 మాటలతో సరిపెడతాను. ఈ వాకర్స్లో ఎందుకు వచ్చామని మీకు అంతా తెలుసు. ఈరోజు ఎంత అభిమానం, ఈరోజు ఎంత వాయిస్ మీ వల్ల నాకు వచ్చింది. నిజం వాకర్స్ వాళ్ళు వచ్చింది. వాళ్ళ నాన్నగారు అలవరి దాస్ నాకు లైఫ్ ఇచ్చారు. అలవరి దాస్ గారు నాకు ఇచ్చిన లైఫ్. ఇప్పుడు నేను ఈరోజు ఎంత పెద్ద ప్రేమకు వచ్చామంటే మా బాబుని ఆయన చదువు ఫస్ట్ చదువుకి ఆ కాలేజీలో జాయిన్ చేశారు. డబ్బులు లేకుండా 91, 92లోని అయ్యం పెట్టినప్పుడు మా బాబు గారికి నా ఫాదర్ చేశారు. అక్కడ కానీ అలవరి దాస్ గారి ఫ్యామిలీ అయితే నాకు అంత ఇష్టం ఉంది, అంత ఇష్టం ఉందండి. అందులో ఈ వాకర్స్ మీద నాకు ప్రాణం. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఐటీ కంపెనీ ఏసీఎన్ పోటేసిందే మీకు తెలుసుకుంటుంది. మొత్తం 6000 ఎంప్లాయీస్ ఉన్నారు. కొంతమంది విష్ణుప్రసాద్ రాజు మా పక్క కంపెనీ అండి. పెద్ద కంపెనీ వచ్చింది వైజాగ్. మనకి ఆంధ్రాకే గౌరవం అండి, ఆంధ్రప్రదేశ్కి గౌరవం కంపెనీ ఈరోజు మనది. 6,000 మంది. నాకు ఆఫీస్ హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది, చెన్నైలో ఉంది, తర్వాత వైజాగ్లో 3 ఉన్నాయి. తర్వాత ఆల్ ఓవర్ వరల్డ్ ప్రపంచంలో మొత్తం 15-16 నాటికి 6,000 ఎంప్లాయీస్ ఉన్నారు. సింపోసియస్ నేను ఒకే యూనివర్సిటీలో ఉన్నాను, ఒకే స్టేట్లో ఉన్నాను. అంటే ఎంత మీ అభిమానం, ఎంత మీ అభిమానం. ఆ రోజు రాజశేఖర్ అది చెప్పకూడదు, జాగా ఆయన ఇచ్చింది. కానీ ఈరోజు అంతా కూడా చంద్రబాబు నాయుడు వల్ల ఉన్నాం లైఫ్లో. అంతా ఈరోజు అంత చెప్పాలంటే ఈరోజు మాకు అంతా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నాం. టీటీ భరత్ మా బాబు ఫ్రెండ్, ఈరోజు కూడా అలాగే వెళ్ళిపోతాం. కానీ ఈరోజు ఈ స్టేజ్కి వచ్చామంటే ఈ అలవరి దాస్ వాళ్ళ నాన్నగారు మహిమ వల్ల నాకు చెప్పకూడదు. వాకర్స్ అంటే నాకు ఎందుకు అభిమానం అంటే వాకర్స్ అంటే అభిమానం ఏమిటంటే అదే కారణం వాకర్స్ అభిమానం. మీరు అందరూ చల్లగా ఉండాలా, నన్ను ఎప్పుడు పిలుస్తూ ఉండండి, నేను ఎప్పుడు వస్తూ ఉంటాను. కానీ మీ ఆశీర్వాదం నాతో ఉండాలి. అంతకుండా ముగిస్తాను. సారు బ్యాగులు ప్రొవైడ్ చేశారు. ఖచ్చితంగా ఫస్ట్ స్టేడియం ఇచ్చిన తర్వాత లాస్ట్లో మనకి కమిటీ కానీ డోనర్స్తో సప్లై చేయడం జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ మీద వాళ్ళు వెళ్ళిపోతారు కనుక ముందు వాళ్ళకి స్టేజ్ మీద ఇవ్వడం జరుగుతుంది.
అందరూ స్పందించండి సార్. ఇది చిన్న విషయం. దయచేసి కార్యక్రమం అయ్యే వరకు మాత్రం ఎవరు వెళ్ళిపోవద్దండి. కార్యక్రమం కొంచెం ఉంది. అందరూ ఆఖరి వరకు ఉండి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళాలని మరీ మరీ కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు రవీంద్ర గారు కమలబాయి గారు వాళ్ళకి వేరే వేరే పనులు ఉన్నాయి. మన గురించి వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళిద్దరికీ మనం పర్మిషన్ ఇచ్చేస్తే వాళ్ళు వెళ్తారు. ఆయన ఎప్పుడు చేస్తే ఒక బాక్సర్ ఒక బాడీ బిల్డర్ గుర్తొస్తారు. ఆయన కానీ వచ్చి పిలిస్తే అమ్మ వెళ్ళిపోవడం బెటరా బాబు, ఈ అసలే బాక్సర్ అలపోతే ఏం చేస్తారు మనకి తెలీదు అని చెప్పి అందుకే అందరూ ముందుకు వస్తాం. ఆయనలాగా అందరూ హెల్తీగా ఎక్సర్సైజ్ చేసి హెల్తీగా ఉండాలి. అదే మన శ్రీధర్ గారు కూడా ఒక మంచి బాడీ బిల్డర్ అని చూస్తేనే తెలుస్తుంది. సో ఆల్ ది యంగ్స్టర్స్ ఆల్సో షుడ్ టేక్ దెమ్ యాజ్ an example and start working for good health. Thank you all and thank you everyone. 4లో అప్పుడు కూడా ఈ క్లబ్ని మన గవర్నర్ రంగారావు గారితో పాటు ఇన్స్టలేషన్ కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగి ఇది 25వ సంవత్సరం ఇన్స్టలేషన్ కార్యక్రమం నా చేతుల మీదుగా జరగడం ఇది నా అదృష్టం. ఈ క్లబ్కి ప్రతి నిమిషం కూడా వెన్నెముక ఎవరు అంటే మా గవర్నర్ లక్ష్మణరావు గారు. రండి సార్. ప్రతి క్షణం ఏమి కావాలన్నా ఈ క్లబ్లో ఏ పని అవ్వాలన్నా ఈ క్లబ్లో ఏం చెయ్యాలన్నా లక్ష్మణరావు గారు చెబితే ఆయనే సభ్యులతో ఇవి చేసుకుంటే దాన్ని చక్కగా మా కార్యదర్శి జాతవ్ గారు దాన్ని ఎంతో చక్కగా పనిచేసి చూపించేవారు. గత 3 సంవత్సరాలు ఆయన వండర్ఫుల్ సెక్రటరీ ఆయన. సార్ జాతవ్ గారు ఓకే. అలాగే సార్ మీరు 3 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడున్న కలుపుకొని వెళ్ళి ప్రతి ఒక్కరిని ఏమన్నా తమ్ముడు అని చెప్పి తనదైనటువంటి వాక్ పటముతో వాక్ చాతుర్యంతో అందరినీ కలుపుకోలేనటువంటి మన నాగేశ్వరం ఇంతమంది సభ్యుల్ని ఏరి కోరి తగు శిక్షణ ఇచ్చి ఎప్పటికప్పుడు వాళ్ళకి ఒక మంచి సలహాలు ఇచ్చినటువంటి మా వాకర్స్ ఫౌండర్, ఈ క్లబ్కు ఫౌండర్, ఒక పునాది రాయి వేసినటువంటి విజయ్ ప్రసాద్. మాకు 7 క్లబ్బులకి ఒక ఫౌండరు మా సూర్యనారాయణ మాస్టర్ ఎలాగున్నారో మా విజయ్ ప్రసాద్ కూడా అలాగే మరిన్ని క్లబ్బులకి ఇక్కడ స్థాపించి అదే పేరు ప్రఖ్యాతులు తేవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్క సభ్యులు కూడా ఇక్కడ ఏ కార్యక్రమం చెప్పినా నేనంటూ ఒక ప్రత్యేకమైన గౌరవంతో మా ద్వారకనాథ్ గారు వచ్చారు, చెప్తారు, మంచి చెప్తారు అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రతి కార్యక్రమాన్ని కాదనుకున్నా ఇక్కడ చేశారు. వాళ్ళకి సభ్యులందరికీ నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, మీకు ఎంతో రుణపడి ఉన్నాను కూడా నేను. అలాగే కార్యక్రమం ఆల్రెడీ 12 అయిపోతుంది. అందువల్ల నేను కార్యక్రమం చేయబోయే ముందు ఈవేళ ఒక ముఖ్యమైనది గవర్నర్గా నేను మొట్టమొదటి క్లబ్ ఇక్కడే నాకు స్త్రీ శక్తి పేరులోనే ఉంది ఆ మహాబలం. అలాంటి స్త్రీ శక్తి క్లబ్ని ఈవేళ నేను ప్రారంభించడం నాకు సహాయ సహకారాలుగా మా ఆర్సి సోదరి శుభ గారు, లక్ష్మీరెడ్డి గారు, మహిళా సాధికారత కోఆర్డినేటర్ గారు ఉండటం నిజంగా వీళ్ళందరి సమక్షంలో ఈవేళ ఈ స్త్రీ శక్తి క్లబ్ ఓపెనింగ్ అవ్వడం నిజంగా అది మంచి శుభ పరిణామం. ఈవేళ దానికి తోడు బ్రహ్మాండమైన రోజు పౌర్ణమి, గురునానక్ జయంతి, ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి రోజున వీళ్ళు ఈవేళ ఈ క్లబ్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాగే ఇన్స్టలేషన్ కార్యక్రమం కూడా ఈవేళ జరుగుతుంది. ముందుగా నేను ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మా క్యాబినెట్ కార్యదర్శి గారికి అప్పచెప్తున్నాను. ఆ కార్యక్రమాన్ని ఆయన పేర్లు చదివితే మరి ముందుగా వచ్చి ఒక్కొక్కరు నిలబడతారు. ఇటే ఫేసింగ్ చేయండి. జాలీ వాకర్గా
మీరు ఈ క్లబ్ మీటింగ్ను క్రమశిక్షణతోనూ అర్థవంతంగానూ జరిగినట్లు చూడవలను. మీరు ఈ క్లబ్కు దీపం వంటి వారు. మీరు మీ సభ్యులను అతిథులను ఆహ్వానించి వారు తగు విధముగా సభ జరుగు తర్వాత జరుగు అల్పాహార విందులో కూడా మీరు పాల్గొనేటట్లు చేయవలను. మీరు ఈ పనిని మర్యాదతోనూ చాకచక్యముగాను నిర్వహించవలను. సమ్మతమైన మీరు ఎందుకని మీ సభ్యులు మీపై గొప్ప బాధ్యతలు పెట్టి ఈ క్లబ్ సక్రమంగా నడుచుకో మీ వంతు బాధ్యత మీరు నిర్వహించవలను. అధ్యక్షులు లేని సమయమందు క్లబ్ నిర్వహించు బాధ్యతను మీరే స్వీకరించవలను. ఈ బాధ్యతలను మీరు సంతోషంగా చేయగలరు. ఫైనల్గా మన హ్యాట్రిక్ ప్రెసిడెంట్ వాటర్ కొలుసు నాగేశ్వరరావు గారు. డెవలప్మెంట్కి ఏ విధంగా మనం సహాయపడాలి, ఏ విధంగా సహాయపడుతున్నాం, ఇంకా ముందుకు ఎలాగా చేయాలి అటువంటి Steve. నా దగ్గరికి వచ్చేసాక